కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 కోడ్లుగా చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి ఉద్యోగులతో పాటు మినరల్స్ బ్యాంకర్స్ అసంఘటిత కార్మిక రంగాలకు చెందిన ఉద్యోగులు ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు పాల్గొనాలని ఆయన కోరారు. ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లందు ప్రాంతంలో బొగ్గు గనులకు అవకాశం లేకుండా పోయిందని, గత ప్రభుత్వం విధానాల వలన ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తీసుకోవాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలతో కలిసి పాల్గొనే సమ్మె కోసం ఈ నెల 2వ వారం నుంచి అన్ని కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తామని అన్నారు. స్టీలు, అనేక రకాల మినరల్స్ సంబంధించి, బ్యాంకులకు సంబంధించి అసంఘటిత రంగం, రైతాంగం వీళ్ళందరూ రేపు ఈ సమ్మెలో పాల్గొనబోతాం. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏదైతే 29 చట్టాలను 4 కోడ్లు చేసి అసలు కార్మికులకు హక్కు లేకుండా చేసి యజమానులకే పూర్తి హక్కు కల్పించే యొక్క సమ్మెను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. రేపు ఈ సమ్మె అయితే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. రెండోది, ఒక కార్మికుడికి యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోకుండా సంప్రదింపులు చేయాలి తప్ప కోర్టుకు పోనే హక్కు లేదు. అదేవిధంగా ఒక సంఘంలో ఒక యూనియన్ ముఖ్యంగా మాట్లాడాలంటే ఫస్ట్ ఎన్నికలు పెట్టాలంటే 51% ఉంటే తప్ప ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండదు. ఇలాంటి ప్రధానమైన ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ యొక్క సమ్మెలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము సమ్మెలో పోతా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా మే 20వ తారీఖున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న సందర్భం ఏంటంటే బిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి ఇదొక అంశం. రెండవ అంశం, ఈరోజు ఎల్లందు లాంటి బొగ్గు పుట్టిన ఏరియాలో రేపు రాబోయే రోజుల్లో బొగ్గు కనుమరుగయ్యే పరిస్థితి కనబడతాం. ఒకప్పుడు 10,000 మంది కార్మిక వర్గాన్ని చూసినాం. ఈనాడు 500 పైచీలకు వస్తూ ఉన్నాం. రేపు కనుక ఏదైతే రేపు ఈ జేకఫ్ ఎక్స్టెన్షన్ రొంపేడు ఓపెన్ కాస్ట్ వారు ఇచ్చిన టెండర్ ప్రకారం ఓబీ బొగ్గు వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇదే కొనసాగితే ఇంకా 200 మంది ఈ ఏరియాకి ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది. అంటే కేవలం 200 మంది 300 మందితో ఏరియా మొత్తం నడపాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు నేను ఇటు మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని ఒక విధంగా డిమాండ్ చేస్తూ ఏదైతే 12-3 సెటిల్మెంట్ ఉందో ఈ కోయగూడెం ఏదైతే 2003లో జరిగిన ఒక అగ్రిమెంట్ ఇల్లందు దాన్ని బట్టే బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులకు చేయాలి. ఒక చట్టం ప్రకారం బొగ్గు తీసే పనిని కార్మికులకే ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కోయగూడెం 3 ఏదైతే ఉందో 2021లో వేలంలో తీసుకున్న వారికి టెండర్ పాలసీ ప్రకారం 1 సంవత్సరంలో బొగ్గు పనులు చేపట్టాలి. దాన్ని చేపట్టలేదు కాబట్టి అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పి కూడా చెప్పినాం. దానికి అనేక రకాల మోడాలిటీస్ ఉన్నాయి. గతం 2009లో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు కూడా భూపాలపల్లి, శ్రీరాంపూర్ లాంటి దాంట్లో కొన్ని మోడాలిటీస్ రూపొందించుకున్నాం. దాని ప్రకారం మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గానికి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వర్గానికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెర్క్స్ మీద, వెల్ఫేర్ మెజర్స్ మీద రికవరీ అమౌంట్ను మళ్ళీ రిఫండ్ చేయాలని చెప్పి, అదే కాకుండా కొన్ని సందర్భాల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న నిత్యమైన ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కారం ఏఐటీసీ చేస్తుంది. మారుపేర్ల అంశం ముఖ్యంగా మారుపేర్లది అనేక సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు కూడా వాటిని ప్రకటించినాయి. కానీ సింగరేణి స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం. ఇప్పటికీ అడ్వకేట్ జనరల్ నుంచి ఒక అనుమతి రావాలి. అనుమతి వచ్చిన తర్వాత వాటిని ఏ విధమైన మారు పేర్లలో ఇంటి పేరు కొన్ని వేరే ఉన్నాయి, కొన్ని కులాల పేర్లే వేరే ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. వాటన్నిటిని సాగ్రిగేట్ చేసి వాటిని కూడా అమలు చేస్తాం. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి మేనేజ్మెంటు ఒకవైపు మేము ఒక్కసారి ఏ మాస్టర్ లేకుండా అనుమతి ఇవ్వాలని చెప్తే గతంలో లోక్ అదాలత్ కంపెనీ రాసిచ్చింది. 5 సంవత్సరాల్లో ఏదైనా 2 సంవత్సరాలు ఈరోజు 100 మాస్టర్లు ఉంటే మేము ఉద్యోగాలు ఇస్తున్నామని రాసిచ్చారు. దాన్ని మేము మళ్ళీ ఫైట్ చేసి దాని మోడల్ రివ్యూ చేయాలి.
అదేవిధంగా క్యాంటీన్స్, అదేవిధంగా మిగతా ఓపెన్ కాస్ట్ కార్మికులు, తర్వాత రకరకాల ప్రమోషన్స్, ముఖ్యంగా ఎక్కడైతే కార్మిక వర్గం చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఈరోజు సివిల్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, క్లర్కులు, అదేవిధంగా సెక్యూరిటీలో చాలా వేకెన్సీ ఉన్నాయి. చదువుకున్న కార్మికులతోనే ఫిలప్ చేయాలని చెప్పి మేము దాన్ని కోరినాం. దాన్ని కూడా ఫిలప్ చేయడానికి ఈరోజు కంపెనీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం. ఏదేమైనా సింగరేణి ఎన్నికలు 46 డిమాండ్లను మేము సాధిస్తామని చెప్పి కార్మికులకు హామీ ఇచ్చాం. వాటిని